అమ్మవారి కోసం 12 రకాల నైవేద్యాలు ఎలా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. అమ్మవారికి నైవేద్యాలు పెట్టడం కోసం చాలా టైం అవుతుంది అని టెన్షన్ పడకుండా ఇలా ముందు రోజు నైటే నానబెట్టుకోవాల్సిన పప్పులు, ఉద్దిపప్పు, పెసరపప్పు, చింతపండు, శనగలు, బియ్యం అన్నీ కడిగి నానబెట్టుకోవాలి. ముందు రోజు నైటే ఇలా నానబెట్టుకొని పెట్టుకుంటే రెడీగా మార్నింగ్ లేవగానే తొందరగా ప్రసాదాలు రెడీ అయిపోతాయి. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం అర్థమవుతుంది. మార్నింగ్ లేచిన తర్వాత చేయవలసిన నైవేద్యాలు: బెల్లం పాకం రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఎందుకు ఆ బెల్లం పాకంని యూజ్ చేసుకోవాలో చెప్తాను. శనగలు, పెసరపప్పు నానబెట్టి పెట్టుకున్నాం కదా, వాటిని ఒక కప్పులోకి కడిగి ఒక కప్పులోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పటికి 2 నైవేద్యాలు రెడీ అయిపోయాయి. తర్వాత ప్రసాదం: నైట్ నానబెట్టుకున్న బియ్యంని కొంచెం బియ్యం తీసుకొని మిక్సీకి వేసి బియ్యపిండి రెడీ చేసి పెట్టుకోవాలి. జల్లి పట్టిన బియ్యపిండిలో తురిమిన బెల్లంని కలుపుకొని మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. కొంచెం కొంచెం చేతిని తడుపుకుంటూ ఇలా మెత్తగా 5 నిమిషాల పాటు పిండిని కలుపుకుంటే సలివిడి రెడీ అయిపోతుంది. తర్వాత ప్రసాదం: కొంచెం బెల్లం తీసుకొని వాటర్ పోసి నానబెట్టుకొని అందులో యాలకులు, మిరియాల పొడి కలుపుకుంటే 4వ ప్రసాదం కూడా రెడీ అయిపోతుంది. 5వ ప్రసాదం: కొన్ని పళ్ళు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకొని అందులో చక్కెర, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, జీడిపప్పు, ఎండు ద్రాక్ష అన్నీ కలిపి 5వ ప్రసాదం పంచామృతం రెడీ చేసుకో. ఇప్పటి వరకు గ్యాస్తో పని లేకుండా 5 ప్రసాదాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ముందుగా జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేయించి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే వీటిని వేరే తర్వాత చేసే ప్రసాదాలకు కొన్ని కలుపుకుంటాం కాబట్టి. తర్వాత 6వ ప్రసాదం అన్నం పాయసం. దీనికి బియ్యం కొంచెం, పెసరపప్పు, శనగపప్పు అన్నీ బాగా కడిగి పెట్టుకొని కొంచెం సేపు నానబెట్టుకొని అందులో పాలు పోసుకొని, అంటే 1 కప్పు బియ్యంకి 3 కప్పులు, 1 కప్పు పాలు, 2 కప్పులు నీళ్ళు పోసి బాగా ఉడకబెట్టుకోవాలి. మెత్తగా స్మాష్ చేసి అందులో ముందుగా మనం పాకం చేసి పెట్టుకున్న బెల్లంని, పాలను, యాలకులు, మిరియాల పొడి, జీడిపప్పు, ఎండు ద్రాక్ష అన్నీ కలుపుకోవాలి. పాలుంటే ఇంకొన్ని పోసుకోవచ్చు. 6వ ప్రసాదం స్వీట్ రైస్ రెడీ. తర్వాత ప్రసాదం పెరుగన్నం. ఇందులో కొంచెం పెరుగు, కొన్ని పాలు, సాల్ట్ కొంచెం అన్నీ కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత పెనంలో ఆయిల్ పోసి వేడైన తర్వాత పోపు దినుసులు అన్నీ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉద్దిబ్యాళ్ళు అన్నీ ఎర్రగా వేగిన తర్వాత పెరుగన్నంలో కలిపేసుకోవాలి. 7వ ప్రసాదం పెరుగన్నం రెడీ అయిపోయింది. తర్వాత నైవేద్యం వడియాలు ఆయిల్ వేడైన తర్వాత వేయించుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. 8వ ప్రసాదం వడియాలు రెడీ. తర్వాత ప్రసాదం 9వ ప్రసాదం. నైట్ నానబెట్టుకున్న ఉద్దిబ్యాళ్ళను మిక్సీ వేసుకొని పిండి రుబ్బుకోవాలి. అందులో పచ్చిమిర్చి, ఉప్పు కలుపుకొని వడలు నూనెలో వేయించుకోవాలి. 9వ ప్రసాదం ఉద్దివడ రెడీ అయిపోయింది. తర్వాత ప్రసాదం 10వ ప్రసాదం. మేము నాగుల చవితికి అప్పల పాకం, లడ్డు, కారాలు, కజ్జికాయలు అన్నీ చేసుకుంటాం. అందులో కొంచెం అప్పల పాకం పక్కకు తీసి పెట్టుకొని అమ్మవారికి నైవేద్యంగా అప్పలు కాల్చి పెడతాము. 10వ ప్రసాదం అప్పలు రెడీ అయ్యాయి. తర్వాత ప్రసాదం 11వ ప్రసాదం తీపి దోశ. బియ్యం నైట్ నానబెట్టుకున్న బియ్యము, ఉద్దిబ్యాళ్ళు 2 కలిపి మిక్సీలో
మార్నింగ్ లేవగానే మిక్సీ బట్టి పెట్టుకోవాలి పిండిని. మనం ఇవన్నీ ప్రసాదాలు రెడీ అయ్యేసరికి పిండి బాగా నానుతుంది. ఈ పిండిలో ముందుగా పాకం చేసి పెట్టుకున్న బెల్లంని కలిపి తీపి దోశను రెడీ చేసుకోవాలి. 11వ ప్రసాదం రెడీ అయిపోయింది. తర్వాత ప్రసాదం 12వ ప్రసాదం పులిహోర. ముందు రోజు నైట్ నానబెట్టుకున్న చింతపండును బాగా ఉడికించుకొని ఉప్పు పసుపు వేసి అన్నంలో కలిపి పక్కన పెట్టుకోవాలి. పులిహోరకి పోపు వేసుకొని అందులో పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు అన్నీ కలిపి వేగిన తర్వాత అన్నంలో కలుపుకోవాలి. 12వ ప్రసాదం పులిహోర రెడీ.